దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా మరొకసారి యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి మీకు దేవుడిచ్చిన సమయం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ మరి 8వ అధ్యాయం 30వ వచనంలో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. రెండవ మాట, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులు చేసెను, ఎవరిని నీతిమంతులు చేసినో వారిని మహిమపరుస్తానని ప్రభువు చెప్పారు. అదేవిధంగా చూడండి, మనం చూసినట్లయితే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. ఎవరిని పిలిచారంటాం? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరి అబ్రహాము వారి అమ్మ నాన్నతో తిరుగుతూ గ్రామాలకు తిరుగుతూ ఉండేవాడు. అలాంటి టైంలో మరి అబ్రహాము వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళు చేసే పని ఏంటంటే అనేక గ్రామాలకి మరి తిరణాల దగ్గరికి వెళ్ళి మట్టితో చేసిన బొమ్మలు అమ్ముకుంటూ ఉంటారు. అయితే ఆ బొమ్మ మాట్లాడతలేదు అని అడిగేవాడు. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది, మాట్లాడే దేవుడు ఉంటే బాగుండు అని ఆలోచన వచ్చినప్పుడు, నిజంగా దేవుడు ఎవరుంటే మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. రైట్, చూడండి, మనం చూసినట్టయితే 12వ అధ్యాయం మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండంలో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. ఎంత బాగా అంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ఎవరిని ముందుగా నిర్ణయించిన వాడిని పిలిచానంటాడు. అబ్రహాము దేవుడు పిలిచాడు. పిలిచిన వ్యక్తి వెంటనే దేవుని మాటకి లోబడ్డట్టుగా మనం చూస్తున్నాం. నేను చూపించు దేశంలోకి వెళ్ళుము అన్నాడు. ఇక రెండవ మాట మాట్లాడకుండా దేవుడు ఏదైతే చూపించాడో అక్కడికి వెళ్తే నాకు మరి జరిగిద్దో జరగదో, లేకపోతే తిండి ఉంటుందో తిండి లేదో, బట్టలు ఉంటాయో బట్టలు ఉండవో, డబ్బులు ఉంటాయో లేవో అనుకోలేదు. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడండి, అంతే. ఆ తర్వాత చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. తన భార్య తన పిల్లల్ని విస్తారంగా అసలు యుద్ధం చేయటానికే దగ్గర 318 మందిని ఇచ్చాడు. ఇక ఆ తర్వాత పనివారు ఎంతమంది ఉంటారో ఆలోచించండి, గమనించండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. అంతేకాకుండా నీ నామమును గొప్ప చేయుదును. కానీ ఆశీర్వదించడమే కాదండి, అతని పేరు దేశం అంతా తెలిసేటట్టు చేస్తారంట. ఇక తర్వాత చూస్తే నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ఇంకా అతను ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడంట. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను. ఆ తర్వాత మనం చూస్తే చూడండి ఎంత బాగా రాయబడి, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడును అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. చూసారా, యెహోవా చెప్పిన మాట ప్రకారం అతను వెళ్ళెను. రైట్, ఆ విధంగా నువ్వు కూడా దేవుని మాటకు లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో విశ్వసించి నీతిగా బ్రతికి అలా మాటకు లోబడి విధేయత చూపించి బయలుదేరి ఆయన చూపించిన ప్రాంతానికి వెళితే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో అబ్రహాము నాడు ఆశీర్వదించి అబ్రహాము పేరు గొప్ప చేసి తను ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ శత్రువులకు భయాన్ని కలుగు చేసి అతన్ని విస్తారంగా ఆశీర్వదించాడు. అట్లానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం అందుకనే నేను ఎవరిని ముందుగా నిర్ణయించా వాడిని పిలిచారన్నాడు. పిలిచిన మరుక్షణమే విధేయత చూపించి బయలుదేరాడు. గ్రామాన్ని వదిలిపెట్టాడు, తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ వదిలిపెట్టుకొని వెళ్ళాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అయినా కానీ దేవుడు చెప్పాడు, ఆయన ఉద్దేశంతో వెళ్ళిపోయాడు, తను ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదండి, ఈ దినాల్లో కూడా గత 23 years బ్యాక్ దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. టౌన్లో ఉన్న నన్ను పల్లెటూరు తీసుకెళ్ళాడు. దేవుడు మహాకృపను బట్టి 4 గ్రామాల్లో ఆత్మలను రక్షించడానికి వాక్యం చెప్పాను యేసయ్యను గురించి. అనేక మందికి మరి బాప్తిస్తాలు తీసుకున్నారు. 4 గ్రామాల్లో 4 సంఘాలను ఇచ్చారు. 4 ప్రాంతాల్లో స్థలాలు మందిరాలు కట్టించాం. ఈరోజు ఆ ప్రాంతంలో ఆ మీటింగ్స్ కానీ పండుగలు కానీ ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని రక్షించబడి సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధ సహవాసం రొట్టె అడితేగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఆత్మీయంగా శారీరకంగా కూడా ఆశీర్వదించబడుతున్నారు. 1 ఎకరం పొలం పంటేస్తే ఆ వ్యక్తికి ఈ సంవత్సరం 46 బస్తాలు పండింది. ఆశ్చర్యమైన కార్యం. ఒకప్పుడు ఆ ఇంట్లో మాకు
స్థలంలో ప్రార్థన పెట్టుకోవడానికి ఇచ్చారండి. ఈరోజు ఆ కుటుంబాన్ని, ఇద్దరు కొడుకులను కూడా దేవుడు ఆశీర్వదించారు. 1 ఎకరం పొలం 46 బస్తాలు పండి ఈ సంవత్సరం. ఆనాడు అబ్రహాము కుటుంబాన్నే కాదు, ఈనాడు మా కుటుంబాన్నే కాదు, ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే దేవుని మాట విని, ఆజ్ఞలు పాటించి, విధేయత చూపించి ఆయన చేయమంది చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ కలిగిన దాన్ని దీవించునుగాక. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, వారు బ్రతుకు దినాలన్నీ నీ కృపాక్షేమంలో తోడుగుంచమని యేసు నామములో స్తున్నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.